హలో అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాము. ఎగ్జాక్ట్గా మనం వేసుకున్న లైన్స్ని, పివట్ పాయింట్స్ని, ఇది ఫిబోనాచి టూల్తో నేను ఈ లెవెల్స్, వీక్లీ లెవెల్స్ తీసుకుంటాను. అదేవిధంగా ఈరోజు చూద్దాం. ఈరోజు మనం తీసుకున్న పివట్ లైన్కి ఇది మార్నింగ్ పెట్టాం కదా, ఆ వీడియో ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది ఎక్కడెక్కడ ఓపెనింగ్ జరగవచ్చు, రెసిస్టెంట్, సపోర్ట్ లెవెల్ చెప్పుకున్నాము. ఇది మన ఫస్ట్ రెసిస్టెంట్. మార్కెట్ నిన్న ఇక్కడ క్లోజ్ అయింది, ఇక్కడ ఈరోజు ఇక్కడ ఓపెన్ అయింది. ఇది మన ఫస్ట్ రెసిస్టెంట్, సెకండ్ రెసిస్టెంట్, థర్డ్ రెసిస్టెంట్ అండ్ ఫోర్త్ రెసిస్టెంట్. ఇది గ్రీన్. ఈ లైన్స్ కలర్స్లో పెట్టడానికి కూడా చాలా రీజన్ ఉంది. ఫస్ట్ రెసిస్టెంట్ దాటితే ఇది మంచి సపోర్ట్ తీసుకుంటుందని, ఇక్కడ మళ్ళీ రిజెక్షన్ వస్తే మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుందని, మళ్ళీ థర్డ్ రెసిస్టెంట్ వచ్చి ఇది ఖచ్చితంగా రిజెక్షన్ వచ్చి కిందికి రావాలి అని నేను అందుకే ఫస్ట్ది బ్లూ, సెకండ్ రెడ్ రెసిస్టెంట్, థర్డ్ రెసిస్టెంట్ రెడ్. ఇక్కడెక్కడ రెసిస్టెంట్స్ రిజెక్షన్ వచ్చి కిందికి వచ్చినా మళ్ళీ ఎంట్రీ తీసుకోనే ఐడియా కోసం నేను బ్లూ, రెడ్ తీసుకున్నాను. ఓకే, ఈరోజు చూడండి, ఇది 15 మినిట్స్లో ఉంది. 15 మినిట్స్లో మంచి ఇది బుల్లిష్ క్యాండిల్ పడింది. రెడ్లో పడినా కూడా ఇది మంచి, ఇందులో బయర్సే ఉన్నారు. కాకపోతే గ్రీన్లో, రెడ్లో క్లోజ్ అయింది. కాకపోతే ఆల్మోస్ట్ ఇందులో బయర్సే ఎక్కువ శాతం ఉన్నారు. ఎందుకంటే క్యాండిల్ ఆఫ్లో చూసుకుంటే హాఫ్ కంటే ఎక్కువ పైన పోయి క్లోజ్ చేసింది కనుక ఇందులో బయర్స్ ఉన్నారు కనుకనే అంత ఫోర్స్తో మళ్ళీ కిందికి రాకుండా చూడండి, గ్రీన్ క్యాండిల్ పైన క్లోజ్ అయింది. 15 మినిట్స్ పైన క్లోజ్ అయింది. ఈ పైన క్లోజ్ అయిన వెంటనే మళ్ళీ రీటెస్ట్ కూడా చేసింది. చూడండి, రీటెస్ట్ చేసిన వెంటనే మళ్ళీ వెళ్ళిపోయింది పైకి. ఈ పైకి వెళ్ళిపోయిన తర్వాత మన మన లైన్ చూడండి, మనం ఏదైతే పివట్ లైన్, రెసిస్టెంట్ లైన్, ఇది సెకండ్ రెసిస్టెంట్ లైన్ అవుతుంది అని చెప్పుకున్నామో, ఈ రెసిస్టెంట్ లైన్ పైన బ్రేక్ చేసింది. ఈ గ్రీన్ క్యాండిల్ బ్రేక్ చేసి ఇక్కడ ఒక మళ్ళీ కింద సపోర్ట్ తీసుకొని మళ్ళీ మన లైన్ని వెళ్ళిపోయింది. యాక్చువల్గా ఇక్కడ గ్రీన్ క్యాండిల్ మన లైన్ బ్రేక్ చేసినప్పుడే దీనిపైన ఎంట్రీ తీసుకోవచ్చు. లేదైతే ఇంకా అడ్వాన్స్గా అంటే మళ్ళీ ఇది రీటెస్ట్ చేసేటప్పుడు కూడా ఎంట్రీ తీసుకోవచ్చు. ఎంట్రీ తీసుకున్న తర్వాత ఎన్ని పాయింట్స్ వెళ్ళిందో చూడండి. దాదాపుగా 52,150 అండ్ 52,380, దాదాపుగా 150 ప్లస్ 80, 230 పాయింట్స్ వెళ్ళింది బ్యాంక్ నిఫ్టీలో. మళ్ళీ చూడండి, ఇక్కడ 15 మినిట్స్లో కింద బ్రేక్ ఇచ్చింది. బ్రేక్ ఇచ్చిన తర్వాత కిందికి ప్లాన్ చేయొచ్చు, కానీ ఇక్కడ స్ట్రాంగ్ మూమెంటం, ఇక్కడ క్యాండిల్ ఉంది కదా, ఈ గ్రీన్ క్యాండిల్ ఉంది కదా, ఈ గ్రీన్ క్యాండిల్ దాటి కిందికి రావాలి. కిందికి రాలేదు కనుక మళ్ళీ బుల్లిష్ సైడే ఉండొచ్చు. ఇక్కడ చూడండి, మళ్ళీ ఈ గ్రీన్ క్యాండిల్ పైన ఇక్కడ క్లోజ్ ఇవ్వలేదు, కానీ ఎక్కడ క్లోజ్ ఇచ్చిందంటే ఇది ఒక స్మాల్ డిమాండ్ జోన్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ కూడా. ఎందుకంటే వరుసగా రెడ్ క్యాండిల్స్ పడ్డాయి. ఆ తర్వాత మంచి రివర్సల్ హ్యాంగింగ్ మ్యాన్ వచ్చాడు. రివర్సల్ హ్యాంగింగ్ మ్యాన్ పైన మంచి బుల్లిష్ క్యాండిల్ ఇది ఏం చేసిందంటే వెళ్ళిపోయింది పైకి. బయర్స్ పైకి వెళ్ళిపోయారు. పైకి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఎక్కడైతే ఈ విక్స్ అన్నిటి దాటి పైకి వెళ్ళిపోయిన తర్వాత దీన్ని మళ్ళీ స్ట్రాంగ్ బుల్ సైడ్ చూడొచ్చు మనం. ఈ ఈ గ్రీన్ క్యాండిల్, ఈ రెడ్ క్యాండిల్ పైన క్లోజ్ అయితే ఇంకా బాగుండేది, ఇంకా మూమెంటం స్పీడ్గా వచ్చేది. కాకపోతే ఇక్కడ చిన్న డిమాండ్ జోను ఏర్పాటు చేసింది కనుక ఇక్కడ నుంచి రీటెస్ట్ చేసుకొని మళ్ళీ పైకి వెళ్ళసాగింది. ఒకవేళ రేపు ఇది కూడా ఒకసారి 1 అవర్లో చూద్దాం. 1 అవర్లో కూడా ఇక్కడ ఇది స్ట్రాంగ్ క్లోజింగ్ కాదు, నిఫ్టీలో అయినట్టుగా ఇవ్వలేదు. ఇక్కడ ఇచ్చింది కానీ రిజెక్షన్ వచ్చింది చూడండి పైన. ఇది కూడా స్ట్రాంగ్ బ్రేక్అవుట్ కాదు. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయినా కూడా రేపు నిఫ్టీ ప్రకారం గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఒకవేళ 53,000 కాకపోవచ్చు. దీన్ని ఎలా చూడాలంటే 1 సెకండ్, ఇక్కడ నుంచి ఈ రెడ్ క్యాండిల్ వరకు తీసుకున్నాం. ఇది ఫస్ట్ సపోర్ట్ అవుతుంది, ఇది ఫస్ట్ రెసిస్టెంట్ అవుతుంది.
తర్వాత 52,761 సెకండ్ రెసిస్టెంట్ అవుతుంది. ఈ సెకండ్ రెసిస్టెంట్ దగ్గర మనకు రిజెక్షన్ వస్తుంది అనుకుంటున్నాను. లేదు ఇది కూడా పైన బ్రేక్ అయిందంటే 52,996 దగ్గర రిజెక్షన్ రావాలి. బిగ్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది. మళ్ళీ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మళ్ళీ కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీ కూడా లెవెల్స్ బాగా వర్కౌట్ అవుతున్నాయా లేదా చూసి చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ.